అందరికీ స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని కొత్తబాట పాఠంపై ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. మన చేతిలో వేముల నరేష్ గారు రూపొందించిన ఒక చక్కని అధ్యయన మార్గదర్శి ఉంది. ఇది కేవలం పాఠం సారాంశం కాదు, ఆ కాలంలోకి మనల్ని తీసుకెళ్లే ఒక టైం మెషిన్ లాంటిది. నిజమే. ఈ కథలో ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. అక్కాతమ్ముళ్ళు బండిలో కేవలం 2 గంటల ప్రయాణిస్తారు. కాని ఆ 2 గంటల సంభాషణలోనే 2 తరాల మధ్య వచ్చిన మార్పును రచయిత్రి మన కళ్లకు కడతారు. అదే నన్ను బాగా ఆకట్టుకున్న విషయం. 2 గంటల ప్రయాణం, 2 తరాల పరిణామం. ఇది ఎలా సాధ్యం? ఒక చిన్న సంభాషణలో ఇంత పెద్ద సామాజిక మార్పును ఎలా ఇమడ్చగలిగారు? ఈరోజు మన విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. మొదట, ఈ పాఠం అసలు ఉద్దేశ్యమేమిటి? ఎందుకు దీన్ని మనం చదవాలి? మంచి ప్రశ్న. దీని ఉద్దేశం కేవలం స్వాతంత్రం తర్వాత పల్లెలు మారాయాలి చెప్పడం మాత్రమే కాదు. ఆ మార్పు ఎలా వచ్చింది? అది పైనుంచి వచ్చిన ఆదేశం వల్ల కాదు. స్థానికంగా అణిచివేతకు గురైన సామాన్య ప్రజలు తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడి విజయం సాధించారు. ఆ విజయాన్ని సంకేతాత్మకంగా చెప్పడమే ఈ పాఠం లక్ష్యం. ఓ ఇది తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి, ఆత్మగౌరవ పోరాటానికి ఒక సాహిత్య రూపమన్నమాట. అంటే ఇది ఒక తిరుగుబాటు కథ, కానీ ఆయుధాలతో కాదు, ఆలోచనలతో వచ్చిన మార్పు గురించిన కథ. ఈ కథ కథానిక ప్రక్రియకు చెందిందని మన ఆధారం చెబుతోంది. అంటే ఏమిటి? కథానిక అంటే జీవితంలోని ఒకే ఒక్క ముఖ్యమైన సంఘటనను తీసుకొని దాన్ని కళాత్మకంగా కొద్ది మాటల్లో చెప్పడం. అనవసరమైన వర్ణనలు, పాత్రలు ఉండవు. సూటిగా బలంగా ఉంటుంది. అర్థమైంది. కొత్త బాట సరిగ్గా అదే చేస్తుంది. ఆ 2 గంటల ప్రయాణం, ఆ సంభాషణ, అదే ఆ ఒక్క సంఘటన. దాని చుట్టూనే మొత్తం కథ నడుస్తుంది. 2 తరాల మార్పును 2 గంటల సంభాషణలో బంధించడం అద్భుతమైన ఆలోచన. ఇంత శక్తివంతమైన కథను సృష్టించిన రచయిత్రి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతోంది. డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారి నేపథ్యమేమిటి? ఆమెకు ఈ సామాజిక మార్పులపై ఇంత లోతైన అవగాహన ఎలా వచ్చింది? యశోదరెడ్డిగారు నాగల్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో పుట్టారు. ఆమె కేవలం రచయిత్రి మాత్రమే కాదు, గొప్ప విద్యావేత్త కూడా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేశారు. ఓ అవునా? తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. ఆమె జీవితంలో ఒక విశేషముంది. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి మహిళ ఆమె. ఓ ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆ రోజుల్లో ఒక మహిళ అంత పెద్ద పదవిని చేపట్టడం, అది ఆమె పట్టుదలకి, ప్రతిభకి నిదర్శనం. బహుశా అందుకేనేమో ఆమె కథల్లో స్త్రీ పాత్రలు అంత బలంగా, చైతన్యవంతంగా కనిపిస్తాయి, కొత్తబాటలోని అక్కపాత్రలాగా. ఖచ్చితంగా. ఆమె తెలంగాణ పల్లె జీవితాన్ని దగ్గరగా చూశారు, అనుభవించారు. ఆమె రాసిన మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు వంటి కథలు చదివితే ఆనాటి తెలంగాణ జనజీవనం, భాష, సంస్కృతి మన కళ్ల ముందు కదలాడతాయి. అంటే కేవలం కాలక్షేపం కోసం రాయలేదు. అస్సలు కాదు. దాన్ని సామాజిక విశ్లేషణకు, మార్పును నమోదు చేయడానికి ఒక సాధనంగా వాడుకున్నారు. అందుకే ఆమె కథలు ఈనాటికి అంత విలువైనవిగా నిలిచాయి. ఇప్పుడసలు కథలోకి వద్దాం. ఈ పాత బాట, కొత్త బాట, వీటి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఆ మార్పును అర్థం చేసుకోవాలంటే ముందు ఆ పాత బాట ఎంత భయంకరంగా ఉండేదో తెలియాలి. అది కేవలం ఒక సమస్య కాదు, అదొక పూర్తి అణిచివేత వ్యవస్థ అనిపిస్తుంది. మీరు సరిగ్గా పట్టుకున్నారు. అదొక వ్యవస్థ. దానిలో 3 ప్రధాన స్తంభాలుండేయి. ఒకటి, రంగరాయుడిలాంటి భూస్వాములు. వీళ్లు ఆర్థిక వ్యవస్థను నియంత్రించేవారు. ఊరి భూమంతా వాళ్లదే. అవును. ప్రజలు వాళ్ల దగ్గర కౌలు రైతులుగా, బానిసలుగా బతకాలి. వాళ్ల మాటకు ఎదురులేదు. ఇక రెండవ స్తంభం పోలీస్ పటేల్. అతను శాంతి భద్రతలను నియంత్రించేవాడు. కాని ప్రజలను రక్షించడానికి కాదు, భూస్వాముల అధికారాన్ని కాపాడటానికి కదా? అంతే. కథలో చెప్పినట్టు ప్రజల దగ్గర సాగుబాటు అంటే లంచాలు వసూలు చేసేవారు. ఎవరైనా ఎదురు తిరిగితే దౌర్జన్యం చేసేవారు. భయంకరం. ఇక మూడో, అత్యంత ప్రమాదకరమైన స్తంభం సామాజిక కట్టుబాట్లు. ప్రజలు చెప్పుల కింద తేళ్లల్లా అణిగిమణిగి బతకాలి. ఆ పోలిక ఎంత శక్తివంతంగా ఉంది. పెద్దల పెళ్లిళ్లకు సామాన్యులు పల్లకీలు మోయాలి. కుల వివక్ష తీవ్రంగా ఉండేది. ముఖ్యంగా స్త్రీల పరిస్థితి దారుణం. పెద్ద ఇంటి ఆడవాళ్లు బయటి మగవాళ్ల కంట పడకూడదని బండలకు తెరలు కట్టుకుని ప్రయాణించేవారు. ఆ తెరల గురించి ఆలోచిస్తుంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. అది కేవలం సంప్రదాయం కాదు,
స్త్రీలను బహిరంగ జీవితం నుండి దూరం పెట్టడానికి, వాళ్ల ఉనికినే అదృశ్యం చేయడానికి ఉపయోగించిన ఒక సాధనంలా అనిపిస్తోంది. నిజమే. వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని వైపుల నుండి బంధించబడ్డారు. అంటే ఆ పాత బాట అంటే అభద్రత, భయం, దోపిడి. అవును. రాత్రిపూట దొంగతనాలు, పశువుల నెత్తుపెళ్లడాలు సర్వసాధారణం. గ్రామ పెద్దలే న్యాయమూర్తులు. వాళ్ల తీర్పులు ఏకపక్షంగా ఉండేవి. దండుగలు, శిక్షలు విధించేవారు. మొత్తం మీద అదొక అస్తవ్యస్త, అన్యాయమైన సమాజమన్నమాట. సరే, అలాంటి ఒక వ్యవస్థ నుండి కొత్త బాట ఎలా పుట్టింది? ఆ మార్పు ఎలా మొదలైంది? ఒకేసారి విప్లవం వచ్చినట్టు కాకుండా నెమ్మదిగా జరిగిన పరిణామంలా కథ చెప్తుంది. అక్కడే కథ గొప్పతనముంది. మార్పొక్కరోజులో రాలేదు. ముందు ప్రజల్లో చైతన్యం వచ్చింది. రంగరాయుడు లాంటి భూస్వాములు ఊళ్లు విడిచి పట్నాలకు వెళ్ళిపోయారు. వాళ్ల అధికారం బలహీనపడింది. సరిగ్గా పోలీస్ పటేళ్ల పెత్తనం తగ్గింది. ప్రజలు తమ హక్కుల గురించి తెలుసుకున్నారు. ఆత్మగౌరవంతో బతకడం నేర్చుకున్నారు. కథలో ఒక అద్భుతమైన దృశ్యముంది. ఒకప్పుడు దొరలు మాత్రమే కూర్చునే రచ్చబండ మీద ఇప్పుడు గ్రామస్తులందరూ కలిసి కూర్చుంటున్నారు. ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ అది ఒక పెద్ద సామాజిక సమానత్వానికి ప్రతీక. ఖచ్చితంగా. అది భౌతిక దూరం తగ్గడం మాత్రమే కాదు, మానసిక అడ్డంకులు తొలగిపోవడం. అవును. కులమత భేదాలు తగ్గాయి. తెరల చాటున బతికిన స్త్రీలు ఇప్పుడు ధైర్యంగా బయటికొచ్చి పనులు చేసుకుంటున్నారు. గ్రామ స్వపరిపాలన కూడా బలపడింది కదా. అవును. వాడవాడకి పంచాయతీలు ఏర్పడి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటున్నారు. దొంగతనాలు, దోపిడీలు లేవు. అన్నింటికన్నా ముఖ్యమైన మార్పు గ్రామంలో రాత్రి బడి మొదలవడం. ఇది భవిష్యత్తు తరాలు ఈ పాత బాటలోకి మళ్లీ జారిపోకుండా చూసే ఒక పెట్టుబడిలాంటిది. అంతే. మొత్తం మీద చూస్తే బానిసత్వం నుండి స్వేచ్ఛకు, అణిచివేత నుండి ఆత్మగౌరవానికి పల్లెలు చేసిన ప్రయాణమే ఈ కొత్త బాట. ఈ మార్పును చెప్పడానికి యశోదారెడ్డిగారు వాడిన భాష కూడా చాలా శక్తివంతమైనది. ఆమె తెలంగాణ మాండలికాన్ని వాడటం కేవలం యాస కోసం కాదు. ఆ భాషలోనే ఆ ప్రజల ఆత్మ, జీవమున్నాయి. నిజమే. ఈ కథను చదువుతుంటే ఆ పాత్రలు మాట్లాడుతున్నట్టే ఉంటుంది. మన అధ్యయన మార్గదర్శిలో కొన్ని ప్రత్యేకమైన పదాలు ప్రస్తావించారు. గవిన్లు అంటే గుహలు, కచ్రం అంటే బండి, బంకులు అంటే ఇంటి ముందు కట్టే ఎత్తైన అరుగులు. ఈ పదాలు కథకు ఒక సహజత్వాన్ని, స్థానికతను తీసుకొచ్చాయి. అవి కేవలం పదాలు కాదు, ఆ సంస్కృతికి ఆనవాళ్లు. పదాలతో పాటు జాతీయాలు కూడా అంతే. సెవ్వుమీద పేనువార్తన అంటే చెప్పింది అస్సలు పట్టించుకోకపోవడం. ఎంత సహజమైన పోలిక. అలాగే నిప్పుకలు పెరుగంగా అంటే విపరీతమైన కోపం రావడం. ఈ మాటలు సంభాషణలకు ప్రాణం పోస్తాయి. ఒక వాదన యొక్క తీవ్రతను, ఒక పాత్ర యొక్క భావోద్వేగాన్ని ఒక్క పదబంధంతో పట్టిస్తాయి. ఈ భాషాప్రయోగం గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఆధారం ఒక వ్యాకరణాంశాన్ని ప్రస్తావించింది, వృద్ధి సంధి. ఇది అకడమిక్గా అనిపించినా భాషా సౌందర్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇది కూడా ముఖ్యమే అనిపిస్తోంది. అస్సలుగాదు. అంటే అకడమిక్గా అనిపించదు. నిజానికి ఇది సరైన సమయం. భాష కేవలం భావవ్యక్తీకరణ సాధనం కాదు, అదొక నిర్మాణ కళ. ఆ నిర్మాణం ఎలా పనిచేస్తుందో తెలిస్తే దాని సౌందర్యం ఇంకా బాగా అర్థమవుతుంది. చెప్పండి. వృద్ధి సంధిలో ఒక ప్రత్యేకత ఉంది. సూత్రం ప్రకారం ఆ ఆలకు ఏ ఐలు కలిస్తే ఐకారం, ఓ ఔలు కలిస్తే ఔకారం వస్తాయి. ఉదాహరణకి వసుధ ప్లస్ ఏక వసుధైక. సరిగ్గా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వ్యాకరణంలో ఐ ఔలను వృద్ధులు అంటారు. అంటే గొప్పవి, ఉన్నతమైనవి అని అర్థం. ఓ. రెండు చిన్న శబ్దాలు కలిసి ఒక గొప్ప శబ్దం పుడుతుంది. వసుధ, ఏక అనే రెండు పదాలు కలిసి వసుధైక అనే ఒక గంభీరమైన పదం ఏర్పడింది. దీని అర్థం భూమి అంతా ఒక్కటే అని. వావ్. ఆనాటి ప్రజలు తమ కులాలను, వాడలను దాటి ఊరంతా ఒక్కటే అనే భావనతో కొత్త బాట వేశారు. దానికి వసుధైక లాంటి పదాలు ఒక రకంగా సాహిత్యపరమైన ప్రతీకలు. వావ్. వ్యాకరణాన్ని ఇలా కూడా చూడవచ్చా? ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే భాషా నియమాలు కేవలం బట్టిపట్టేవి కాదు, వాటి వెనుక ఒక తర్కం, ఒక సౌందర్యం కూడా ఉంటుంది. మహా ప్లస్ ఓషధి, మహోషధి కూడా అలాంటిదే కదా? అవును, ఒక గొప్ప ఔషధం. భాష కూడా ఒక గొప్ప ఔషధం లాంటిదే. నిస్సందేహంగా. ఇక కథలోని కొన్ని తాత్వికమైన అంశాలను చూద్దాం. అక్క తమ్ముడితో ఒక మాట అంటుంది, ఎంత చెడ్డగాని, ఎంత బాగా బతికినగాని ఇంకోని ఆశతోటి మంది భుజాలెక్కి నడవకుండా పయనం సాగితే సాలు.
ఇది కేవలం ఒక డైలాగ్ కాదు, కొత్త బాట యొక్క మేనిఫెస్టో లాంటిది. నిజమే. అంటే మన జీవితం ఎలా ఉన్నా సరే, గొప్పగా ఉన్నా సాధారణంగా ఉన్నా మన కాళ్ల మీద మనం నిలబడాలి. ఇతరులపై ఆధారపడకూడదు, ఇతరులను వాడుకోకూడదు. పాత బాటలో భూస్వాములు ప్రజల భుజాలెక్కి నడిచారు. అవును. కొత్త బాటలో ప్రతి ఒక్కరూ తమ కాళ్లపై తామే నడవాలి. ఆత్మగౌరవమే దీనికి పునాది. సరిగ్గా అదే. ఇంకొక ముఖ్యమైన మాట, నల్గురు నడిసిందే బాట. ఇందులో కూడా లోతైన అర్థముంది. అంటే బాటను ఎవరో ఒకరు వెయ్యరు, ఒకరి తర్వాత ఒకరు, అలా నలుగురు కలిసి నడిస్తేనే అది దారి అవుతుంది. అంటే సామాజిక మార్పు అనేది ఒక హీరో వల్ల వచ్చేది కాదు, అది ఒక సామూహిక ఉద్యమం. ఖచ్చితంగా. ప్రజలందరూ కలిసి పాతదారిని వదిలేసి కొత్త దారిలో నడవాలని నిర్ణయించుకున్నప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుంది. పాతబాట అనేది కొద్దిమంది ఆధిపత్యం, కొత్త బాట అనేది అందరి భాగస్వామ్యం. అద్భుతం. చూశారా? ఆ 2 గంటల ప్రయాణంలో అక్క చెప్పిన ఇలాంటి చిన్న చిన్న మాటల ద్వారానే రచయిత్రి ఇంత పెద్ద మార్పును మనకర్థమయ్యేలా చేశారు. అందుకే ఆ సంభాషణ అంత శక్తిమంతమైనది. ఇప్పుడు నాకు అర్థమవుతోంది. 2 గంటల ప్రయాణంలో 2 తరాల మార్పును చూపించడం ఎలా సాధ్యమైందంటే అది ప్రతి మాటలో, ప్రతి జాతీయంలో, పాత్రల దృక్పథంలో, ఆ తేడాలో ఇమిడి ఉంది. అవును. వాళ్ళు గుర్తుచేసుకున్న గడిచిన కాలానికి, చూస్తున్న వర్తమానానికి మధ్య ఉన్న తేడాలోనే అంతా ఉంది. మొత్తానికి కొత్తబాట ద్వారా మనం కేవలం ఒక కథనే కాకుండా తెలంగాణ సామాజిక చరిత్రను, భాషా సౌందర్యాన్ని, మానవ ఆత్మగౌరవ పోరాటాన్ని తెలుసుకున్నాం. ఖచ్చితంగా. పాత ఆధిపత్య వ్యవస్థలు కూలిపోయి, సామాన్య ప్రజలు చైతన్యవంతులై, స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవంతో తమకంటూ ఒక కొత్త మార్గాన్ని నిర్మించుకోవడమే ఈ పాఠం మనకు ఇచ్చే స్ఫూర్తి. అది ఏ కాలానికైనా వర్తిస్తుంది. చివరగా ఒక ఆలోచన. మన ఆధారపత్రంలో పల్లె సౌందర్యం అనే కవితతో పాటు నగర నడక తీరు అనే ఏకపాత్రాభినయం కూడా ఉంది. పల్లెల్లో వచ్చిన మార్పును యశోదారెడ్డిగారు కొత్తబాటగా వర్ణించారు. ఒకవేళ ఆమె ఈరోజు జీవించి ఉండి మన ఆధునిక నగరాల్లో వస్తున్న మార్పుల గురించి రాస్తే ఆ కొత్తబాట ఎలా ఉండేది? మంచి ప్రశ్న. ఆ అక్కాతమ్ముళ్ల సంభాషణ ఇప్పుడొక మెట్రో రైల్లోనో, ఒక ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్లో చిక్కుకున్న కారులోనో జరిగితే ఎలా ఉండేది? వాళ్ళు గ్లోబలైజేషన్ గురించి, టెక్నాలజీ గురించి, మారుతున్న మానవ సంబంధాల గురించి ఏం మాట్లాడుకునేవారో. నగర జీవితంలో పాతబాట, కొత్తబాట ఏవి? దీని గురించి ఆలోచించండి.